అండి ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే సూసైడ్ గల కారణాలు ఏంటి అన్నది. మనం ఈ మధ్య రీసెంట్ గా బాగా ట్రెండ్ అయిన వార్త, హైదరాబాద్ లో ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ తన ఇద్దరు టీనేజ్ పిల్లలను తీసుకుని రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకుందని మనం విన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ చేసుకునే ప్రతి వ్యక్తికి వారి జీవితం విలువైంది కాదని అర్థం కాదండి. వాళ్ళ పెయిన్ భవిష్యత్తులో సమస్యకి పరిష్కారం దొరకదు అనుకున్నప్పుడు దాని నుంచి పారిపోయే ప్రక్రియ మాత్రమే సూసైడ్. ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు సూసైడ్ కి కుటుంబపరమైన కారణాలు, సోషల్ ఇష్యూస్ అనుకుంటారు. కానీ సోషల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు కానీ సూసైడ్ చేసుకోవట్లేదు. సూసైడ్ కి ప్రధాన కారణాల్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావడం అనమాట. అంటే మన పెద్దవాళ్ళలో ఎవరికైనా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే నెక్స్ట్ జనరేషన్ లో సూసైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళ యొక్క బ్రెయిన్ సామర్థ్యం, అంటే వాళ్ళ స్ట్రెస్ ని ఎదుర్కొనే సామర్థ్యం బట్టి కూడా వాళ్ళకి సూసైడ్ ని ఎదుర్కొనే కోపింగ్ మెకానిజం డెవలప్ అవుతాయి. దీంతో పాటు మనం ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మానసిక సమస్యలు. రీసెంట్ గా ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారము 2018 నుంచి 22 మధ్య మానసిక సమస్యలతో సూసైడ్ చేసుకున్న వాళ్ళ రేటు 44% ఉంది. అంటే మానసిక సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోరాదు. దీంతో పాటు సబ్స్టెన్స్ అబ్యూజ్, ఎవరికైనా ఆల్కహాల్ లేకపోతే ఇతర డ్రగ్స్ అలవాటు ఉన్నప్పుడు వాళ్ళు ఇంపల్సివ్ గా కూడా కొన్నిసార్లు సూసైడ్ చేసుకునే ఆస్కారం ఉంది. నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సూసైడ్ భావాలు అనేవి టెంపరీగా ఉంటాయి. దానికి సహాయము, చికిత్స రెండూ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనము సూసైడ్ కి ముందు ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉంటాయా, అవి ఏంటి అనే దాని గురించి చర్చించుకుందాం.